గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలంగాణ అంటే మన కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ది గ్రేట్ లీడర్ అండి. ఆయన వల్లనే ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను నేను, తెలంగాణ నాది, మనది, మన తెలంగాణ. ఇప్పుడు మనకి చూడండి 2010 బ్యాక్ చాలా మందికి తెలియదు తెలంగాణ అని ఒక ప్లేస్ ఉంది, హైదరాబాద్ తెలంగాణకి బిలాంగ్ అవుతుంది, తెలంగాణ స్లాంగ్ ఇంత క్రేజ్ ఉంటుంది అని ఎవరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్ అని ఒకటే తెలుసు. సో మామూలు జనరల్గా ఆంధ్ర మాట్లాడే వాళ్ళు వీళ్ళ వరకే ఉంటారు అని అనుకుంటుండే నేను. లిటరలీ నేను కూడా అట్లనే అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ అంటే మనం ఆంధ్ర అన్నట్టే అనుకుంటుండే. ఎందుకంటే మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్ అంటాం కదా. సో ఇట్లా సపరేట్ ఇట్లా ఒక తెలంగాణ అన్నట్టు ఉంటుంది అన్నట్టు ఆ ఏజ్లో అయితే తెలియదు నాకు. సో ఇట్లా మన తెలంగాణ నుంచి గొడవలు బందులు జరుగుతుంటే హ్యాపీ అయ్యేది నాకు. స్కూల్ లేదు ఏం లేదు, బంద్ అని హ్యాపీ ఇంట్లో కూర్చోవచ్చు అని ఉంటుండే నాకు. సో మా డాడీ అట్లా కూర్చోబెట్టి చెప్తుండే అనమాట, ఎక్కడైనా స్కూల్లో చెప్పిరా నీకు తెలంగాణ గురించి అని చెప్పి, ఇట్లా ఇన్ని స్టేట్స్ ఉంటాయి, ఇంతమంది ఉంటారు అన్నట్టు ఇట్లా చెప్పిరా ఏమన్నా అని చెప్తుండే. సో నాకు అప్పుడు అనిపించింది, ఇప్పుడు మనం ఇండిపెండెన్స్ డేని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, మన ఇండియా అన్నట్టు మనకు ఒక కంట్రీ ఉంది అని చెప్పి. ఎవరికైనా కూడా ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళినా కూడా, లేకపోతే కొంతమంది హాస్టల్లో ఉన్నాడు, వాళ్ళ ఊరిని మర్చిపోరు. ఊరికి వెళ్తే ఎంత ఆనందం వస్తుంది, అరే మా ఊర్రా మన ఊర్రా అన్నట్టు చెప్పుకుంటారు. వాళ్ళ ఊర్లో ఉన్న గొప్ప ప్లేసెస్ గురించి చెప్పుకుంటారు. అట్లా అప్పుడు మనకు చెప్పుకోవడానికి ఏముంది కూడా నాకు తెలిసేది కాదు. ఇప్పుడు ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటాం, హైదరాబాద్ మనది, చార్మినార్ మనది, గోల్కొండ మనది, రుద్రమదేవి మన వారియర్ అని చెప్పి ఎట్లా చెప్పుకుంటున్నాం. సో ఇదంతా ఎట్లా పాసిబుల్ అయింది, తెలంగాణ వచ్చిన తర్వాతనే పాసిబుల్ అయింది. అంతకుముందు ఎవరేం చెప్పలేరు. అందుకని నాకు కేసీఆర్ గారు అంటే చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టం ఆయన అంటే. మీరు నమ్మరు కానీ ఆయన మన టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఆయన కూడా అంత ఫీల్ అయిందో లేదో కానీ ఓ రోజు అంతా నేను ఎటో ఆలోచిస్తున్నాను, అసలు ఏమైపోయింది, కేసీఆర్ గారు ఓడిపోవడం ఏంటి. మళ్ళీ చాలామంది పోస్టులు పెట్టినారు, ఇదేంటి అసలు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, ఇది టీఆర్ఎస్ ఎందుకు రాలేదు అది ఇదని చాలామంది పెట్టినారు. మరి ఎవరు ఓటేసినట్టు నాకు అర్థం కాదు. అందరు అట్లా ప్రతి ఒక్కరు ఫీల్ అయి పెట్టేస్తున్నారు రీల్స్ అందరూ. మరి ఎవరు ఓటేసినట్టు, ఎవరు సంతోషంగా ఉన్నట్టు నాకు అర్థం కాలేదు అప్పుడు. సో అయినా కూడా ఫీల్ అయిందో లేదు తెలియదు కానీ నేను మాత్రం చాలా ఫీల్ అయినా. మెయిన్లీ కేటీఆర్ గారు అసలు మనకి, అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటా, చాలామంది యువత చాలామంది ఉన్నారు, జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయని. కానీ ఎంతో అంత మనకి జాబ్స్ వచ్చినాయంటే అది ఆయన చాలా స్ట్రగుల్ చేశాడు. చాలామంది కంపెనీస్ని తీసుకొచ్చిండు మన హైదరాబాద్కి. ఇప్పుడు మన హైదరాబాద్ ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ఐటీ సెంటర్గా ఉంది అంటే ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన అది డెవలప్ చేయాలి అని అనుకొని చేసిన తర్వాతనే మనకి ఈ పొజిషన్ ఉంది ఇప్పుడు. సో అందుకని ఐ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ దెమ్ అనమాట.